ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్ర స్థాయిలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలకు మిత్రపక్షంగా ఉన్న పవన్ బీజేపీ అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. ఆయన చేసిన కృషి వల్ల కీలక నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. లాతూర్, బల్లార్పూర్, పూణే, షోలాపూర్, నాందేడ్ సహా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో పలు రాజకీయ ర్యాలీల్లో పవన్ ప్రసంగించారు. ఈ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. మహాయుతి కూటమిలో భాగంగా పోటీ చేసిన బీజేపీ ఈ ప్రాంతాల్లో బలమైన మద్దతుతో విజయం సాధించింది. వారు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ అభ్యర్థులను చిత్తు చేశారు. ఈ విజయాలకు పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని వారే స్వయంగా చెబుతున్నారు. గెలిచిన పలువురు అభ్యర్థులు తమ విజయానికి కారణం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోటే తన విజయానికి పవన్ కళ్యాణే కారణమని విన్నింగ్ స్పీచ్ లో పేర్కొన్నారు. పవన్ ప్రచార ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించాయని, ఓటర్లను బలంగా ప్రభావితం చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. దేవేంద్ర 45,000 పైచిలకు ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి పవన్ కళ్యాణ్ కారణమని ఆయన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో కొన్నింటిని బీజేపీ గెలుచుకోవడం ఇదే తొలిసారి. పవన్ చరిష్మా, సనాతన ధర్మం గురించి చేసిన నినాదాలు వీరి విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. గతంలో విజయం సాధించని ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించినందుకు ఆయన కృషి దోహదపడింది. మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచాక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు మోదీ గొప్ప నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వల్లే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలిచిందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ 11 చోట్ల ప్రచారం చేస్తే అన్నింటా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే గెలిచారని, దాంతో ఇక్కడ కూడా 100% సక్సెస్ పవన్ సాధించినట్లు అయిందని అభిమానులు ఖుషి అవుతున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని పేర్కొంటున్నారు.